నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం మిథున రాశి కోసం తెలుసుకుందాం. జీవితంలో మనకి మరీ ముఖ్యంగా మన మిథున రాశి వాళ్ళకి ఒక్క అవకాశం భగవంతుడు గాని కల్పించినట్లయితే మరీ ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా మనకు అడుగుతున్నటువంటి ప్రశ్న కూడా ఏవండి మాకు 2023 తోటి అష్టమ శని అనేది పోయింది. 2024 మీద చాలా హోప్‌లు పెట్టుకున్నాం. కానీ మాకు 2024లో మాకు ఏ పని కూడా ముందుకెళ్ళలేదు. మరీ ముఖ్యంగా జాబుల విషయంలో. చాలా కష్టపడ్డాము. అయినా సరే మాకు మంచి మంచి కంపెనీకి రెజ్యూమ్స్ పెట్టుకున్నాం. అయినా సరే మేము ఉద్యోగ అవకాశాలు సాధించలేకపోయాము. మేము బాధపడడమే కాకుండా మా కుటుంబ సభ్యులు కూడా మా కోసం మా లైఫ్‌లో సెటిల్ అవుతామని చెప్పి, ఎప్పుడు సెటిల్ అవుతామా అని చెప్పి బాధపడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి 2025లో కూడా మాకు ఏవైనా సరే మంచి జరిగే అవకాశాలున్నాయా? అని వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇవన్నీ కూడా మనకి అంటే ఏప్రిల్ దాకా అంటే నాలుగో నెల దాకా కూడా మనకి చాలా మంచి రోజులనే చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా యువతకి, మరీ ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నటువంటి యువత అవ్వచ్చు. అలాగే ఈ మెయిన్స్‌కి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, లేదంటే ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్, 10థ్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా. అలాగే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో బాగా కష్టపడి చదివి, వాళ్ళొక మంచి ర్యాంకులు సాధించుదాం అని చెప్పి పాపం చాలా కష్టపడుతున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా మంచి రోజులు వచ్చే అవకాశం ఉన్నాయి. మంచి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలొచ్చి, వాళ్ళ లైఫ్ అనేది స్టాండర్డ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటిదాకా కూడా మీరు నిరుత్సాహకరమైనటువంటి వార్తలు వినుంటారు అందరూ చెప్పినవి. అలాగే 2023లో కూడా మనకి చాలా బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. మరి ముఖ్యంగా 2024లో కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో కూడా మనం చాలా హోప్స్ పెట్టుకున్నాం. అవన్నీ కూడా మనకి చాలా దెబ్బేసాయని చెప్పుకోవచ్చు. ఏ పని కూడా మనకి జరగలేదు. కానీ మనకి ఈ 2025 ఏప్రిల్ దాకా కూడా మనకి చాలా అంటే చాలా మంచి రోజులు. మరి ముఖ్యంగా మీరు కొంచెం కష్టపడండి. కొంచెం కష్టపడి చదివినట్లయితే మాత్రం సారీ మీకు మంచి ఉద్యోగ అవకాశాలున్నాయి. మంచి మీరు ఏవైతే అనుకుంటున్నారో ఎన్‌ఐటీలు గాని, ఐఐటీల్లో గాని మంచి స్థానాల్లో మీకు ఏవైతే పొజిషన్‌లోకెళ్దాం, ఆ కాలేజీలోకెళ్ళి బాగా చదువుకుందాం అని కష్టపడి అనుకుంటున్నారో, మంచి సీట్లు కూడా సాధించుకునే అవకాశం ఉంది. ఇది చాలా 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 గొప్ప విషయం అనే చెప్పుకోవాలి యువత అందరికీ కూడా. అలాగే రెండవది కూడా మనకి అడిగినటువంటి ప్రశ్న చాలామంది మనకు అడుగుతున్నారు. గురువుగారు కరుంగిలి మాల అనేది మేము వేసుకోవచ్చా? ఆ మాల వేసుకుంటే మా జీవితంలో ఏం మార్పులొస్తాయి? ఎలాంటి మార్పులొస్తాయి? అంటే ఇది నరఘోషకి గాని, నరదిష్టికి గాని మీరేసుకుంటే వేసుకోండి. కానీ, ఆ దండ వేసుకోవడం వల్లే మీకు మంచి ఉద్యోగాలొచ్చేస్తాయనో, లేదంటే కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించేస్తారనో, లేదంటే ఇంక రకరకాలైనటువంటి మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్ యేసుకుంటున్నారు. మేము యేసుకుంటే మా జీవితాలు మారిపోతాయేమో! ఇలాంటి అపోహలన్నీ కూడా పక్కన పెట్టండి. వాళ్ళు ఆల్రెడీ కూడా స్టార్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు వాడుకుంటున్నారు. మనం చాలా కష్టపడాలి. మనం చాలా కష్టపడాలి. కష్టపడి ఒక ఉన్నతమైన స్థాయికొచ్చిన తర్వాత మీరు ఎరుపు మాలేసుకుంటారో, పసుపు మాలేసుకుంటారో, నలుపు మాలేసుకుంటారో, మీరు ఏ మాలైనా వేసుకోండి. అది మీకు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన తర్వాత మీ నుంచి ఆ మాలకే గౌరవం వస్తుంది. అంతే తప్ప ఇప్పుడు ఏవో రూ. 1000 పెట్టి ఒక మాల కొనుక్కొని వేసుకున్న తర్వాత ఆ రూ. 1000 రోజుకి రూ. 10 చొప్పున మన వీధిలోని సునకాలకు గాని, ఏదైనా ఒక మేరీ బిస్కెట్ ప్యాకెట్ గాని, లేదంటే చిన్నది రూ. 3 సన్‌ఫీస్ట్ బిస్కెట్ ప్యాకెట్లు గాని కొని ఒక 3 సునకాలకో, 4 సునకాలకో గాని మీరు రొట్లు గాని, బిస్కెట్లు గాని వేసినట్లయితే అవి వాటికి కడుపు నింపుతాయి. వాటి తాలూకా ఆశీర్వాదం ఉన్నది చూసారు. మన జీవితంలో ఏదైతే సాధించాలనుకుంటున్నామో, మన జీవితంలో ఏ ఉన్నతమైన స్థాయికి వెళ్దాం అనుకుంటున్నామో, వాటిలన్నిటికీ కూడా ఈ ఆశీర్వాదం, ఈ పశుపక్షాదుల నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదం అవి ఇస్తాయా అంటే భగవంతుడు మనకిస్తాడండి. ఆ భగవంతుడు మనకి రోజుకి రూ. 10 పెట్టి ఒక 100 రోజులు మనం గాని పశుపక్షాదులకు గాని ఆహారం గాని ఇచ్చినట్లయితే మాత్రం ఆ రూ. 1000కి మీరు మెడలో వేసుకునే దండకు బదులు అంటే ఇది కొంతమందికి మనసుకు బాధాకరమైన అనిపించవచ్చు. కానీ మీరు ఒక 100 రోజులు గాని పశుపక్షాదులకు గాని మీరు ఆహారం అదే రూ. 1000 పెట్టి ఖర్చు పెట్టి మీరు ఇచ్చినట్లయితే దాని తాలూకా ఆశీర్వాదం
మీకు, మీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, పిల్లలకి తరతరాలు కూడా మనం చేసుకునేటువంటి పాపకర్మలు కూడా తొలగిపోయండి. మనం ఒక మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి కూడా అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మరి ముఖ్యంగా ఎవరైతే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న 2022, 2023లో కూడా ఏమి మ్యారేజ్ సెట్ అవ్వట్లేదు. మాకసలు పరిస్థితి ఏమి బాగోలేదు అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ 2025లో కూడా మీకు మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యి, మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మాకు ఏజ్ ఎక్కువొచ్చింది. 30+ అయిపోతుంది. మాకు ఈవెన్ మ్యారేజ్ ఇంకా అవ్వట్లేదు. ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు అవుతాయా? అవ్వవా? అనుకునేటువంటి వారికి కూడా మంచి మ్యారేజ్ సంబంధాలయ్యే అవకాశాలున్నాయి. పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే అనారోగ్యం. మిథున రాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి కొంచెం అనారోగ్య సమస్యలనేవి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. వాటికి జాగ్రత్తలు కూడా చెప్తాను. మన ఆ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మాత్రం వీటి నుంచి మనం బయటపడగలిగే అవకాశాలుంటాయి. అలాగే ఆరుద్ర నక్షత్రం. ఈ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి కొంచెం మనశ్శాంతి అనేది అంటే వైవాహిక జీవితంలోని మిథున రాశి వాళ్ళకి 2025 జనవరి నుంచి కూడా చిన్న డిస్టర్బెన్స్ అనేది చిన్నది. అంటే మనకి అసలు చిన్నది డిస్టర్బెన్స్ అనేవి కలిగే అవకాశాలున్నాయి. అంటే గతంలో లేనటువంటివి ఈ 2025లో చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయి. వాటికి కూడా నేను పరిహారాలు చెప్తాను. మనం చేసుకున్నట్లయితే మాత్రం మన లైఫ్ అనేది చాలా చక్కగా ఉంటుంది. అలాగే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయి. అవి మీరు కొంచెం కంట్రోల్ చేసుకున్నట్లయితే మాత్రం ఎందుకంటే మనకు అవసరానికి మించి కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనకు అనవసరమైనటువంటి విషయాల మీద మనం డబ్బులు ఎక్కువగా స్పెండ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, వాటి మీద మనం కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మాత్రం మన లైఫ్ అనేది కొంచెం చక్కగా ఉంటుంది. అలాగే మృగశిర, ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్లి మీరు దర్శనాలు చేసుకోండి. వెళ్తూ వెళ్తూ కొంచెం తీపి పదార్థం ఒక పావు కేజీ స్వీట్ గాని ఏదైనా తీసుకెళ్ళి కొంచెం భగవంతునికి ప్రసాదం కింద పెట్టి, మిగతా ప్రసాదం అక్కడికొచ్చినటువంటి భక్తులకి పంచిపెట్టినట్లయితే మాత్రం మనకి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలిగే అవకాశాలుంటాయి. మనకి కుజుడు తాలూకు నుంచి ఏవైనా ప్రభావం మనకి బాగోలేదు, పరిస్థితి అనుకూలించట్లేదు, ఏ పని కూడా ముందుకెళ్ళట్లేదు అనుకునేటువంటి వారికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల మన పనులన్నీ కూడా కొంచెం ముందుకు సాగే అవకాశాలున్నాయి. అలాగే కష్ట, నష్ట బాధల్లో నుంచి కూడా మనం బయటపడగలిగే అవకాశాలున్నాయి. మనశ్శాంతంగా ఉండే అవకాశాలు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే చాలా పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే పాత్రం మిథున రాశి వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా గోల్డెన్ స్పూన్‌తో పుట్టినటువంటి వారు కాదు. కష్టాలనేవి చాలా దగ్గరగా చూసి పెరిగినటువంటి వారు. ప్రతి రూపాయి తాలూకా విలువ తెలుసు. మన జీవితంలో ఎలా స్టెప్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు మాకు ఏదైనా సరే మేము జీవితంలో స్థిరపడాలి, మేము జీవితంలో బాగా ఆర్థికంగా నిలబడాలి అనుకునేటువంటి వారికి మేము ఒక్క అవకాశం ఆ భగవంతుడు మాకు కల్పిస్తే ఏంటండి? ఒక్క అవకాశం మాకు ఆ భగవంతుడు కల్పిస్తే అది వ్యాపార రంగంలో అభివృద్ధి కోసం అవ్వచ్చు. మ్యారేజ్ అవ్వలేనటువంటి వాళ్ళకి కొంచెం మ్యారేజ్ అంటే ఆస్తి ఉంటుంది. మంచి ఉద్యోగం ఉంటుంది. పాపం మంచి మ్యారేజ్ సంబంధాలనేవి సెట్ అవ్వక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కూడా ఎక్కువగా ఉంది. అలాంటి వారు కూడా భగవంతుడిని 2025లో తండ్రి మాకొక అవకాశం కల్పించి, నీ దయా కృప వల్ల మాకొక మంచి మ్యారేజ్ సంబంధం వచ్చేటట్టు చూడు తండ్రి అని వాళ్ళు కోరుకోవడం గాని, అలాగే ఉద్యోగ సంబంధాల కోసం చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నటువంటి వారి యువత తండ్రి భగవంతుడి మీద ఎంతో హోప్ పెట్టుకొని 2025లో మాకొక మంచి ఉద్యోగ అవకాశం వచ్చినట్లయితే, ఒక్క అవకాశం వచ్చినట్లయితే జీవితంలో స్టాండర్డ్ అయ్యి అమ్మ, నాన్నని బాగా చూసుకుంటాం. మా ఫ్యామిలీని ఒక ఉన్నటువంటి స్థాయికి మేము ఎదగాలని చెప్పి అనుకుంటున్నాం అనేటువంటి వారికి కూడా ఒక భగవంతుడు ఒక మంచి అవకాశాన్ని కల్పించాలని చెప్పి వాళ్ళు అనుకుంటే వీరందరికీ కూడా మరి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలు అవ్వచ్చు, అలాగే ఫ్యామిలీలో వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వారి పరిస్థితులు అవ్వచ్చు. అందరికీ కూడా ఇదొక గోల్డెన్ డేస్ అనుకోని చెప్పుకోవచ్చు. మనకి జనవరి నుంచి కూడా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ దాకా కూడా మనకి అనేక రకమైనటువంటి విషయాలు, అనేక రకమైనటువంటి మంచి మంచి విషయాలు మన జీవితంలో మనం ఎక్స్‌పెక్ట్ ఏదైతే చేయలేమో, అలాంటివన్నీ కూడా మన జీవితంలో జరిగి మన జీవితం అనేది కొంచెం ముందడుగు వేసే అవకాశం ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా 2025 మనకి కొంచెం అంటే 2021 నుంచి కూడా మనకి బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి. ఏ పని కూడా ముందుకెళ్ళట్లేదు. అయినప్పటికీ కూడా మక్కువని మనోధైర్యంతో మీరు 2025లోకి అడుగు పెడుతున్నారు.
మీ జీవితంలోని కొన్ని మీరు అనుకోనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేయం జీవితంలోని, అరే! నాకు ఇంత మంచి పని జరుగుతుందా అని అనుకోలేదండి. మాకు జరిగిందండి. ఒక మంచి ఇల్లు కొనుక్కోగలిగాం. మంచి ఆస్తి కొనుక్కోగలిగాం. పిల్లలకి మంచి ఉద్యోగం వచ్చింది. లేదంటే మంచి సంబంధం సెట్ అయ్యి మ్యారేజ్ చేసాము. ఇలా మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ దాకా కూడా అంటే ఉగాది లోపల మనకి ఒక మంచి మంచి శుభవార్తలు వినే అవకాశాలు మన మిథున రాశి వాళ్ళకున్నాయి. మీరు ఏమాత్రం పడవలసిన పని లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఎంతైతే సంపాదిస్తున్నామో, ఇప్పటిదాకా మనం ఏదైతే మనకి రాదని మనం బాధపడ్డామో, ఇప్పటిదాకా అయ్యో! ఏంటి మాకు ఆ భగవంతుడు ఇన్ని కష్టాలేనా మాకు, అసలు సుఖాలే ఇవ్వటం లేదా? ఏ పనిలో కూడా మాకు ముందుకెళ్ళట్లేదే. బంధువులు మోసాలు చేశారు, అన్నదమ్ములు మోసాలు చేశారు, నా అనుకునే వాళ్ళు మోసం చేశారు. అసలు నా జీవితం ఏంటో నాకే అర్థం అవ్వట్లేదు. నా ప్రతి పరిస్థితి కూడా నాకు ఏం చేయాలనేది అర్థం అవ్వట్లేదు అనేటువంటి బాధపడుతున్నటువంటి వారందరికీ కూడా నేను మరీ మరీ చెప్తున్నాను. మనకి 2025లో చాలా హ్యాపీగా మనం ఉండే అవకాశాలున్నాయి. కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కూడా ఇదొక మంచి విశేషమైనటువంటి సంవత్సరం అని చెప్పొచ్చు. ఈ 4 నెలల్లో కూడా మన జీవితంలోని మనం అనుకోనటువంటి మార్పులు, మంచి సంఘటనలు జరిగే అవకాశాలైతే మాత్రం చాలా చక్కగా కనిపిస్తున్నాయి. అలాగే మరిన్ని విషయాలు మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. మృగశిర, ఆరుద్ర ఈ నక్షత్రాల కోసం ఆయా పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా ప్రతీది కూడా చాలా క్లుప్తంగా మన వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని మంచి మంచి వీడియోలు మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జై శ్రీరామ్. మీ దిలీప్. ఉంటానండి.